ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 3 ఏళ్ళు వెయిట్ చేసాం ఈ సిరీస్ కోసం. మరి ఆ సిరీస్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందంటే ఏమో భయ్యా, కనీసం 10% కూడా రీచ్ అవ్వలేకపోయింది. నేను మాట్లాడేది మొన్న రిలీజ్ అయిన స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 గురించి కాదు, దానికి ముందు రిలీజ్ అయిన ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 గురించి. బేసిక్గా ఈ సిరీస్ ఎందుకు అంత డౌన్ఫాల్ అయిందంటే, అసలు స్టోరీకి సంబంధం లేని చాప్టర్ని అయితే ఓపెన్ చేశారు. శ్రీకాంత్ తివారీ మీద అరెస్ట్ వారెంట్ ఫైల్ చేయడం. సో స్టూపిడ్ కాన్సెప్ట్. సిరీస్ ఎలా ఉంటుందంటే, ఒక స్టేజ్కి వచ్చేసిన తర్వాత అసలు ఆ సిరీస్ అంతా ఏదో నొక్కేసి కంప్రెస్ చేసేసి టైట్గా బిగిచ్చేసినట్టు అనిపిస్తుంది సిరీస్. సీజన్ 2 చూసిన తర్వాత సీజన్ 3 ఎప్పుడు రిలీజ్ అవుతుందో కానీ అప్పుడు చూసినప్పుడు మాత్రం బట్టలు చింపేసుకుంటారు అనుకున్నా. డ్రగ్స్ అంటాడు ఒకడు, ఆర్మ్స్ డీలింగ్ అంటాడు ఒకడు, పాకిస్తాన్ ISI అంటాడు ఒకడు, మేజర్ సమీర్ అంటాడు ఒకడు. అసలు సంబంధం లేనట్టు నిమ్రత్ కౌర్ని ఎందుకు పెట్టారు? ఓకే, నిమ్రత్ కౌర్ ఒక ఎజెండా మీద అయితే అసలు లేదు. తన ఎజెండా ఏంటనేది మనకి అసలు సిరీస్లో ఎక్కడ రివీల్ చేయలేదు. అసలు దేనికోసం ఏంటి అనేది అసలు ఏమీ చూపించలేదు. అసలు ఫ్యామిలీ మ్యాన్ 1, 2 అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి గల కారణం ఆ స్టోరీ రైటింగ్, ఇంకా స్క్రీన్ ప్లే, ఆ ఎంగేజ్మెంట్. అసలు సీజన్ 3కి వచ్చేసరికి మొత్తం ప్రతిదానికి గ్రాఫ్స్ పడిపోయినాయి. పోనీ ఆ కామెడీ ఏమైనా వర్కౌట్ అయిందంటే అది లేదు. అసలు JK గారిని ఎందుకు పెట్టారో అసలు ఏమీ రీజన్ తెలియదు. దీంట్లో ఏంటంటే యాక్చువల్గా కామెడీ అనే దాన్ని డైలాగ్స్తో కన్వే చేయరు, ఆ విజువల్గానే ఆ కామెడీని దాన్ని కన్వే చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సీజన్ 2లో సుచి ఇంకా తివారీ ఒక యానివర్సరీ డేట్ మీద వెళ్ళి వాళ్ళు గొడవ పడి ఇంటికి వచ్చి తివారీ షూ తీస్తూ ఉంటాడు. అప్పుడు అతను వచ్చి చూసినప్పటికీ షూ ఇచ్చి మింగుతా అన్న ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది. విజువల్గా కామెడీని కన్వే చేయడం అంటారు దాన్ని. దీంట్లో అది లేదు. ఏమైనా ఫన్నీగా క్రియేట్ చేశారు, ఏమైనా గట్టిగా పేలిందంటే మాత్రం అది వీళ్ళంతా కలిపి ఒక చోట కూర్చున్నప్పుడు JKది ఒక మార్ఫుడ్ ఫోటో టైపు ఒక సీన్ ఉండేది కదా, అదొక్కటి ఏదో కొంచెం వర్కౌట్ అయినట్టు అనిపించింది అంతే. సిరీస్లో ఏమైనా గుడ్ పాయింట్స్ ఉన్నాయంటే అది శ్రీకాంత్ తివారీ గారి క్యారెక్టర్, ఇంకా BGM అండ్ ఇంకా వరల్డ్ బిల్డింగ్, ఆ వరల్డ్ సెటప్ చేసుకునే విధానం, ప్రతిదీ క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేసే విధానం ప్రతిదీ బాగానే సెట్ అయింది. కానీ స్టోరీ లేదు. అసలు ఏదో తీయాలి అన్నట్టు తీశారు. ఇది సిరీస్లో ఒక మేజర్ ప్లస్ పాయింట్ రుక్మా క్యారెక్టర్. నాకు క్యారెక్టర్ బాగా నచ్చింది భయ్య. యాక్చువల్లీ ఈ సిరీస్ ఇంతలా కంప్రెస్ చేయడానికి గల కారణం ఏంటంటే 7 ఎపిసోడ్స్లోనే కంప్లీట్ చేయాలి అన్న ఒక ప్రెషర్ వల్ల ఇలా తీశారు. ఇంకా క్లైమాక్స్ గురించి విషయానికి వచ్చేస్తే, అసలు నేను సడన్గా చూసి ఒక్కసారిగా స్క్రీన్ ఆఫ్ అయిపోయింది. నేను ఒకసారి 2-3 సార్లు రివర్స్ చేసుకుని అటు ఇటు చూసేసరికి ఇంక ఇదే ఫైనల్ ఎపిసోడ్ అయిపోయిందని అనుకున్నాను. నేను ఇప్పుడు వరకు రివ్యూ పెట్టకపోవడానికి గల కారణం ఏంటంటే, ఇంకో 2 ఎపిసోడ్లు ఏమైనా తర్వాత రిలీజ్ చేస్తారేమో అనుకొని రివ్యూ పెట్టకుండా ఆపేసి కూర్చున్నాను. ఇప్పుడు అర్థమైంది వాళ్ళు ఇంకా 7 ఎపిసోడ్స్ తోటే ఎండ్ చేసి తప్పించుకున్నారని. ఇంకా ఫర్జీకి సిరీస్కి కనెక్షన్ పెట్టాడు, ఏదో పెట్టాలన్నట్టు పెట్టారు. సీజన్ 1 ఎండింగ్లో గ్యాస్ లీక్ ఓపెన్ ఎండింగ్ ఉండేది కదా, అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది సీజన్ 3 ఆ ఎండింగ్ అనేది. అక్కడ మనకి ఎలా పోర్ట్రే చేశారంటే, సీజన్ 3లో శ్రీకాంత్ తివారీ చనిపోతాడు అన్నట్టు క్లైమాక్స్లో పోర్ట్రే చేశాడు. కానీ చావడానికి మనకు తెలుసు, ఎందుకంటే ఎప్పుడు సిరీస్లో మెయిన్ క్యారెక్టర్ చావడు కాబట్టి. ఒకవేళ చచ్చిపోయాడంటే మాత్రం సీజన్ 4 ఉండదని కూడా మనకు తెలుసు కాబట్టి. సో అంత ఇంపాక్ట్ అనేది, ఆ ఎంగేజ్మెంట్ అనేది క్రియేట్ చేయలేదు వీళ్ళు. సిరీస్లో రియాలిజం అనే ఒకటి 1, 2లో ఉండిద్ది, కానీ దీంట్లో ప్రతిదీ ఆర్టిఫిషియల్గా, ప్రతిదీ బలవంతంగా ఇరికిచ్చేసినట్టు అనిపిస్తూ ఉంటుంది. కానీ కొరియోగ్రఫీ పరంగా కాదు, నేను అంటే స్టోరీ ఇంకా స్క్రీన్ ప్లే పరంగా చెప్తున్నాను. ఇంకా నేను దీని గురించి మాట్లాడదలుచుకోలేదు. స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 రివ్యూ అనేది మనకి January 2 ఆ టైంలో వస్తుంది. ఎందుకంటే మనకి సీజన్ 5 వాల్యూమ్ 1 ఒకటి రిలీజ్ అయింది. సో వాల్యూమ్ 2 కూడా రిలీజ్ అయిపోయిన తర్వాత రివ్యూ పెడతాను. అంతే, మనకి ఒక క్లారిటీ లేదు కాబట్టి అందుకని ఇంకా రివ్యూ పెట్టలేదు. సో వాల్యూమ్ 2 కూడా రిలీజ్ అయిపోయి మొత్తం అంతా చూసేసి అప్పుడు రివ్యూ పెడతాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ భైరవ. బై బై. సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా.